సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ అండ్ ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు, మీకు ఒక పాట ఇస్తారు కంప్లీట్ గా విత్ లిరిక్స్ ఇస్తారు. ఆ పాట కంప్లీట్ గా పాడాలి. ఎవరు ఒరిజినల్ పాటకి దగ్గరగా అంటే సేమ్ ట్యూన్ లో కావచ్చు, సేమ్ పిచ్ లో కావచ్చు, ఎవరైతే పాడుతారో వాళ్ళు ఈ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ విన్నర్స్ అవుతారు. ఓకే ఫస్ట్ మీ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎవరు వస్తారు? శ్రవంతి మా సైడ్ నుంచి యో వి ఆర్ సెండింగ్ అవర్ జో ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే రెడీ సౌండ్. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, అదే గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముట్టిపెట్టింది, గూడు చాటు గువ్వ తడిసే, గుండె మాటు గుట్టు తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదారి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది, ముత్తిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే, ఆహా చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే, ఆహా ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే, నీ మాట విని మప్పు మెరిసి జడివానలే కురిసి కురిసి ఒళ్ళు తడిసి వెళ్ళి విరిసి వలపు సరిగంగా స్నానాలు చేయాలి. ఆకు చాటు పిందె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా ఎక్స్ప్రెసివ్ గా పాడారు. యాక్చువల్లీ సో 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 నైస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, దట్స్ గుడ్ జాబ్, థ్యాంక్ యూ. మరి ఈ టీం కి పోటీగా మీ సైడ్ నుంచి విజిల్స్ కేకల్స్ ఆర్పోల్స్ పెట్టించడానికి వస్తాడు మా ధనుష్. త్రీ టు వన్ సౌండ్. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరు వైనా. అది కాదా ఆటు పోటు గుండె మాటల్లోనే సాగేనా ఏలేలేలో. ఇది కూడా రాశారు ఇక్కడ. పాడితే పాడు, లేంటే నెక్స్ట్ చరణంకి వెళ్ళు. నిండు పున్నమేల ముళ్ళు దిక్కు తోచకుండా తల్ల ఢిల్లీపోతే పల్లె పల్లె. ఇది పవిత్ర దిక్కుతో ఏటేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. గుండె మాటల్లోనా సాగే కాలం ఆడే ఆడే. మేము ఈ ఓటమిని అంగీకరిస్తున్నాం, ఎందుకంటే ఇంకా రెండు పాటలు పాడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ ఏదైతే ఫస్ట్ పార్ట్ లో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో శ్రవంతి అండ్ టీమ్, కంగ్రాచులేషన్స్. ఓకే కంగ్రాచులేషన్స్ శ్రవంతి. లాస్ట్ సాంగ్ పూర్తిగా పాడాలి. ఇవన్నీ బేసిక్ పర్ఫార్మెన్సెస్. ఓకే, ఇప్పుడు అల్ట్రా హై ఎనర్జీ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా వైపు నుంచి రాబోతుంది శివజ్యోతి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబులు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము, ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నాపలేవు నన్ను నమ్ము, ఎట్టగా నా ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బూతు చెబితివే, అరే దేవుడా
ఇది లేదా నేంతలో పట్టే పిల్లడా దగ్గరయి నన్ను చేరదీస్తివే పుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టుకుంటివే కాలి కింద పువ్వులేనై నెత్తిన పెట్టుకుంటివే ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబులు గమ్ము అంటుకున్నదంట పోదునమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నాపలేవు నన్ను నమ్ము మీకు కాదండి, ఆవిడ సూపర్ అని కూడా వచ్చింది కదా, ఆవిడకి వేసాను. మీకు కాదు, మీరు బాగా పాడారు. ఇంకోసారి అడుగుతారా నన్ను మళ్ళా వాడితే ఇంకోసారి లేదు, ఇంకా అసలు ఎవ్వరు ఏ టీవీ ఛానల్ కూడా అడగరండి. అట్లీస్ట్ ఆ దరిద్రుడి కన్నా పాట మొత్తం ఫినిష్ చేసిన ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ లోని సెకండ్ సాంగ్ ఎవరైతే బాగా పాడారు అని అంటే అది డెఫినెట్లీ ఆర్జేలు ఎందుకో ఈ సింగింగ్ రౌండ్ లోని కొట్టేస్తానని నాకు అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ శ్రవంతి అంటే. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లోని సెకండ్ గేమ్ ఏంటంటే ప్రతి టీం నుంచి ఒక్కొక్కరు వస్తారు. ఫస్ట్ ఒక టీంతో స్టార్ట్ చేస్తాం, వాళ్ళది అయిపోయిన తర్వాత ఆపోజిట్ టీం వస్తారు. అలాగే టీంకి ఇద్దరు చెప్పిన వస్తారన్నమాట. ఒక వర్షం కురిసిన రాత్రి అని స్టార్ట్ చేసి ఆ తర్వాత కాంటెంట్ మీ ఇష్టం, మీరు ఏదన్నా మాట్లాడుకోవచ్చు. 2 minutes నాన్ స్టాప్ గా మాట్లాడాలి, ఒక్క ఇంగ్లీష్ పదం కూడా రాకుండా. ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? నువ్వు స్లీపింగ్ బ్యూటీ గురించి వినుంటావు, కానీ ఇప్పుడు టాకింగ్ బ్యూటీ వస్తుంది. ఓకే, అది ఎవరో కాదు, మా వింధ్య. ఒక్క ఆంగ్ల పదము వచ్చినా అక్కడ పక్కనే మీకు గాజు గ్లాసులోని షార్ట్ తాగాల ఒకటి కంపల్సరీగా. ఏది మీరు ఆంగ్ల పదం వస్తే తాగి మళ్ళీ కంటిన్యూ చేయాలి. మీరు ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టి కంటిన్యూ చేయండి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ గో. ఒక వర్షం కురిసిన రాత్రి, అది ఐపీఎల్ తెలుగులో ఏమన్నా చెప్పండి. లో ఆఖరి ఆట. దానికోసం నటుడు నవీన్ పోలిశెట్టి వచ్చారు. ఓకే, ఆ రోజే అయిపోతుంది అనుకున్న ఆట అక్కడితో ముగియలేదు. అది 3 రోజుల పాటు కొనసాగింది. అక్కడే అయిపోతుంది అనుకున్నాం, కానీ అది 3 రోజులు కొనసాగిన తర్వాత బోల్డ్ అన్ని భావోద్వేగాలు చూసాం మేము తెర మీద. మొట్టమొదటి రోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ ఈ 2 జట్లు ఆడిన ఆఖరి ఆట. 2023 ఆఖరి ఆట. అలా చాలా మంది అభిమానులు వేలల్లో వచ్చి అహ్మదాబాద్ లో అక్కడే పడుకొని హాస్పిటల్స్ లో ఉండి సీసము 36 గ్లాసుల మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగ. అలా వైద్యశాలల్లో 3 రోజులు అలానే అభిమానులుండి ఆయా జట్లని గెలిపించడానికి ప్రోత్సహించారు. అలా 3 రోజులు ఆ ఆట వెళ్ళిన తర్వాత ధోని జడేజాని ఎత్తుకొని హక్ చేసుకున్నాడు, ఆలింగనం చేసుకున్నటువంటి అవన్నీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ ఆఖరి ఆటలో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచారు. లాస్ట్ 10 seconds ఉంది ఇంకా. ఇంకోవైపు గుజరాత్ టైటన్స్ కూడా ఎంతో అద్భుతంగా ఆడినప్పటికీ ఆ 3 రోజులు వర్షం కారణం చేత చెన్నై సూపర్ కింగ్స్ గెలిచారు. డన్. ఓకే, సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఆర్జే సూర్య. ఆన్ స్టేజ్ ప్లీజ్. త్రీ 2 1 గో. ఒక వర్షం కురిసిన రాత్రి 2035వ సంవత్సరం పౌన పుణ్య తరంగిణిలో అమ్మా, ఒక అందమైన పాట పడుతున్న వర్షానికి జోలపాట పాడుతుందా అన్నట్టుంది. ఆ చీకటిలో ఉరిమిన ఉరుపుల మెరుపులో ఒక అందమైన చిత్రం సుధీర్ది. ఏదో తేడాగా ఉందేంటి? 2035వ సంవత్సరంలో విడుదలవుతున్న ఆ చిత్రం పేరు పొదలచాటు పోటుగాడు. పొదలచాటు పోటుగాడు. ఆ వర్షం కురిసిన రాత్రి పక్కనే
ఒక పునుగుల బండి దగ్గర పవిత్ర ఆ చల్ల పునుగులే ఆ రావాలే అని అందరినీ ఆహ్వానించసాగింది. అటువైపుగా క్రీడా స్ఫూర్తితో తన యొక్క ప్రసంగాన్ని పూర్తి చేసినటువంటి వింధ్య అటువైపు వస్తూ, ఈ పునుగులు నాకు మరింత తృప్తిని సంతోషాన్ని ఇస్తాయా అనేటువంటి ఆలోచనలతో అక్కడే ఉన్న ఎరుపు రంగు కొబ్బరి చట్నీలో వేడిగా వేసినటువంటి పునుగుల్ని ముంచుకుని, ఆహా అద్భుతం, ఎంత బాగుంది ఈ రుచి అని ఆమె యొక్క లాస్ట్ 5 seconds. సమాచార మాంద్యాలలో తన తోటి స్నేహితులకి సమాచారం అందించసాగింది. చాలరా నాయన. చట్నీ అంటే పచ్చడి కదా. షార్ట్ యో బాయ్స్ సీస మూత తీసింగ్స్ గ్లాసుల మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగో సో ఇంకో ఇద్దరు పెర్ఫార్మెన్స్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు రిజల్ట్స్ చెప్తాను. నెక్స్ట్ మీ సైడ్ నుంచి. మా సైడ్ నుంచి ఆయనని చూస్తే మనుషులే కాదు భాషలు కూడా భయపడతాయి. ఆయనే జాఫర్ గారు. రెడీ సార్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఒక వర్షం కురిసిన రాత్రి. ఆ, అసలు దానికంటే ముందు కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది? శ్రీకాకుళంలో ఏం జరిగింది? విజయనగరంలో ఏం జరిగింది? విశాఖపట్నంలో ఏం జరిగింది? ఉన్న ఊరి పేర్లని చెప్పండి 2 నిమిషాలు. కృష్ణా జిల్లాలో ఏం జరిగింది? గుంటూరులో ఏం జరిగింది? నెల్లూరులో ఏం జరిగింది? చిత్తూరులో ఏం జరిగింది? రక్షక భటులు మత్స్య వేటకు వెళ్ళిన చోటకి వెళ్ళారు. మత్స్య వేటకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న మత్స్యకారుడు ఆకాశం మేఘావృతం అయింది. ఆకాశం వైపు సూటిగా చూస్తున్నాడు. ఒక కవిత రాశాడు. కదిలిపోతున్న కాలంతో పాటు సాగిపోయాయి ఎన్నో సంఘటనలు. కాలాన్ని నిలదీసి ప్రశ్నిస్తే సమాధానం రివ్వున నింగికెగిరింది. సమాధానం కోసం వేచి చూసే కాలంపై ప్రశ్నల వర్షం కురిసింది. ప్రశ్నల వర్షానికి తడిసిపోతున్న కాలంపై గొడుగు పట్టే విధాత ఎవరు అని ఎదురు చూస్తున్న క్రమంలో సుధీర్ వచ్చాడు గొడుగును చూపించి. సరిగ్గా ఆ వర్షం కురిసిన రాత్రికి కొన్ని క్షణాల ముందు నెల్లూరులో ఏం జరిగింది? ప్రకాశంలో ఏం జరిగింది? గుంటూరులో ఏం జరిగింది? ఏం జరగలేదు కానీ టైం అయిపోయింది. ఏదైనా ఈ వర్షం కురిసిన రాత్రి అని మీకు నచ్చిన అంశాన్ని, మీకు నచ్చిన సంఘటనని, ఎనీ ఇన్సిడెంట్ ఆర్ ఎనీ టాపిక్ ఏదన్నా ఒకటి మాట్లాడమంటే నిమిషం ఉన్నారు నేను అక్కడేం జరిగింది ఎక్కడేం జరిగింది అని చెప్పని ఆ తర్వాత ఏదో ఒక టాపిక్ ఒక 20 seconds కంటిన్యూ చేశారు. లాస్ట్ 5 seconds మళ్ళీ ఫస్ట్కి వచ్చారు అక్కడేం జరిగింది అసలు ఇక్కడేం జరిగింది కానీ ఇంటెలిజెంట్. అది స్మార్ట్ ప్లే. గ్రేట్ సార్, సూపర్ సార్, సూపర్. ఓకే, సో నెక్స్ట్ 7th. ఖచ్చితంగా ఈ రౌండ్ కూడా మేమే గెలవడానికి. ఏవండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏవండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏవండోయ్ నాని గారు. చెప్పండోయ్ చిన్ని గారు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఒక వర్షం కురిసిన రాత్రి ఇంట్లో కూర్చుని మా స్నేహితులతోటి దూరదర్శన్లో జాఫర్ గారి ప్రోగ్రాము జాఫర్ గారి కార్యక్రమం చీకటి కోణంలో నిజాలు చూస్తుండగా నా స్నేహితులకు ఒకడికి కోరిక పుట్టి రసాయన శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం చూద్దాం వస్తుంది పెట్టండి అని అన్నాడు. ఈలోపు బయట
వాన పడుతుంది. చుక్క 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 ఎన్ని అలా చుక్కలండి? పడుతూనే ఉంది. ఆ చుక్కలు మా నెత్తి మీద పడుతుంటే మేము దొడ్లో నుంచి ఒక చక్కటి పాత్రని తీసుకొచ్చి మా ఇంటి మధ్య నేల మీద పెడితే దాంట్లో చుక్క చుక్క చుక్క. ఈలోపు దూరదర్శన్లో ఒక పాట, ఆ పాటలో శ్రీదేవి గారు చక్కగా నృత్యం చేస్తున్నారు. ఆ నృత్యం చేస్తున్నప్పుడు ఆవిడ మీద చుక్క చుక్క నీళ్లు పడుతున్నాయి. ఆ నీళ్లు చూసి మా స్నేహితులకి దాహం వేసింది. అది దాహం వేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చి చుక్కేద్దాం అన్నాడు. ఈసారి ఏ చుక్క అని అడిగాను. ఆ చుక్క కాదు, ఈ చుక్క కాదు, డైరెక్ట్ గా ఆ చుక్కే వేద్దాం అన్నాడు. ఇంచక్క చుక్క కోసం వెతుక్కుంటూ వంటింట్లోకి వెళ్తే డబ్బాలో ముగ్గు పిండి దొరికింది. ఆ ముగ్గు పిండి తీసుకొచ్చి చుక్క ఆరు బయట డైరెక్ట్ గా అన్నది. టైం అయిపోయింది, కంటిన్యూ చేస్తున్నా. 2 minutes దాటిపోయి కంటిన్యూయింగ్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ టు 3 minutes. కానీ ఎంత తెలివైన వాళ్ళండి. వరంగల్లో ఏం జరిగింది? చుక్క. విజయవాడలో ఏం జరిగింది? చుక్క. గుడ్ జాబ్ ఎవ్రీబడి, వెరీ గుడ్ జాబ్. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. అందరూ నిజంగా చాలా 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 బాగా మాట్లాడారు. మీకు కాబట్టి నాకు తెలిసి 1-2 ఆంగ్ల పదాలు వచ్చాయి. ఒక పదమే వచ్చింది అనుకుంటా మాక్సిమం. కానీ ఒక్క ఆంగ్ల పదం కానీ వేరే భాష పదం కానీ వాడకుండా ఈ రౌండ్ ని, అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ టాస్క్ ని ఏకదాటిగా గెలిపించిన వ్యక్తి జాఫర్ గారు. కంగ్రాచులేషన్స్ అంటే కంగ్రాట్స్ సార్. ఏమంటే ఇప్పటిదాకా మనం ఫస్ట్ మాట్లాడాం, పాటలు పాడాం. సో ఇటువైపు నుంచి వచ్చి కూడా అద్భుతంగా సర్ప్రైజ్ చేశారు సింగింగ్ తోని. సో అలాగా విజయల్ అంటే సింగింగ్ మాటలే కాదు, డాన్స్ కూడా ఇరగొడతాం అని చెప్పడానికి మీ వైపు నుంచి ఎవరైనా ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా. ఎస్, మా వైపు నుంచి ఇప్పుడు నాట్య కళా మందిరి, నువ్వు అంత చెప్పొద్దు, నాకు అర్థమైంది. డాన్సింగ్ క్వీన్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్స్ రాబోతుంది. ఎల్లు దీప్తి. ఓకే దీప్తి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా, హైలెస్సా, నువ్వు వస్తావని ముస్తాబై చూసా. పలికే నా గుండెలకే అలల చప్పుడు వినిపిస్తుంది. ఏంటండి ఎప్పుడు తెర మీద సీరియస్ గా న్యూస్లు చదవడం ఇయే చూసాం కానీ అప్పుడప్పుడు ఇలా రియాలిటీ షోలకు వస్తూ ఉండండి. మంచి మంచి సింగింగ్, డాన్స్ ఇలాంటివి కూడా చేసి అబ్బా ఎంత బాగా చేశారు అసలు. సూపర్ ఎక్స్ప్రెసివ్ అండ్ సూపర్ ఎనర్జీ, వెరీ గుడ్. ఇదే రివైండ్ చేసి యూట్యూబ్ లో మళ్ళీ చూసుకోమ్మా. బట్ థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో
సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ గేమ్ లెట్స్ టాక్ సంథింగ్. అందరం ఒకరికొకరు చాలా ఏళ్ళ నుంచే తెలిసిన వాళ్ళం. ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆనందాలు ఇవన్నీ దాటుకొని ఇక్కడ దాకా వచ్చారు. చిన్నప్పటి నుంచి మనం ఎంజాయ్ చేసేది బేసికల్లీ వర్షము ఇలాంటి బాగా ఎంజాయ్ చేస్తాం. లైక్ ఎలా చెప్పాలంటే ఒక చిన్న చిన్న జల్లులు లాంటివి పడుతున్నాం, కొంచెం చిరుజల్లు లాంటిది ఆనందపడతాం. అలాంటిది చిరుజల్లు లాంటిది అంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. మెరుపు అంటే విచ్ టర్న్ యువర్ లైఫ్. పిడుగు అంటే దట్ క్యాన్ బి ఎనీ హర్డిల్, సాడ్ మూమెంట్ ఆర్ ఏదన్నా. సో ఈ మూడు మన లైఫ్లో డెఫినెట్లీ జరిగే ఉంటాయి. సో ఈ వర్షానికి రిలేట్ చేస్తూ ఈ మూడు ప్రతి ఒక్కరి లైఫ్లోని ఏం జరిగిందో ఒక్క మాటలో చెప్పడానికి ట్రై చేయాలి. లెట్ మీ స్టార్ట్ విత్ జో. యూ కెన్ స్టార్ట్ విత్ జో. ఓకే. చిరుజల్లు ఐ హ్యావ్ 3. ఒకటి, నేను ఆర్జేగా సెలెక్ట్ అయ్యానని సడన్ గా అంటే సెలెక్ట్ అయ్యాను, ట్రైనింగ్ ఏం లేదు, జస్ట్ కాల్ వచ్చింది 1 hour లో మీకు షో ఉంది తొందరగా వచ్చేసేయండి అని చెప్పారు. అప్పటికప్పుడు బస్ దిగిపోయి ఆటో ఎక్కేసి వెళ్ళిపోయి డైరెక్ట్ గా వెళ్ళడమే ఆన్ ఎయిర్ లోకి. అంతా అయిపోయిన తర్వాత యూ డిడ్ వెల్, రేపటి నుంచి టైంకి వచ్చేయండి అన్నారు. అసలు అది మర్చిపోలేను నేను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాప పుట్టినప్పుడు అండ్ నెక్స్ట్ బాబు పుట్టినప్పుడు హిస్ దేవాంశ్. ఈ 3 మాత్రం హ్యాపీ మూమెంట్స్. వెరీ గుడ్. పిడుగు వచ్చేసి ఒకసారి పిడుగు పెళ్ళి అంటే నేను గొంప తీసి అంటే నేను ఆర్జేగా చేసిన ఇనిషియల్ డేస్ లో ఐ వాస్ స్టిల్ లెర్నింగ్. ఓకే. ఆ డేస్ లోనే సడన్ గా మూవీ ప్రమోషన్స్ కి అమితాబ్ బచ్చన్ సార్ అండ్ ఐశ్వర్య రాయ్ హైదరాబాద్ కి వచ్చారు. అమితాబ్ బచ్చన్ సార్ ముందు ఇలా మైక్ పట్టుకుని లిటరల్లీ ఇట్లా షివర్ అవుతున్నాను. నేను క్వశ్చన్స్ అడిగేసాను, ఈవెన్ ఐశ్వర్య రాయ్ క్వశ్చన్స్ అడిగేసాను. అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఒకసారి ఈ ఫైల్ మాత్రం నాకు కావాలి అని చెప్తే టెక్నికల్ టీంలో వాళ్ళు చిన్న పొరపాటు జరిగిందండి, ఇది యాక్చువల్లీ స్పాయిల్ అయిపోయిన రికార్డర్ తీసుకొచ్చాము అన్నారు. అయ్యో. అసలు లక్కీలీ అంత క్రౌడ్ లో కూడా ఫోటోలు అయితే తీశారు. ఐ హ్యావ్ మెమరీ దట్ వే దట్ ఐఎమ్ రికార్డింగ్ సంథింగ్, బట్ ఆడియో ఫైల్ అయితే నో, అది చాలా పెద్ద పిడుగు. అసలు ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. ఇట్స్ ఓకే, యు విల్ గెట్ సంథింగ్ బిగ్గర్ ఆర్ సంథింగ్ బెస్ట్ యాజ్ వెల్. వెయిటింగ్. గుడ్ వన్. మీరు చెప్పండి. ఎక్కడో నాగంపేటలో పుట్టి ఇక్కడికి వచ్చి ఒక రిసెప్షనిస్ట్గా జాబ్ చేసుకుంటున్నప్పుడు ఒక చిరుజల్లు లాగా అక్కడికి వచ్చే ఒక అన్న చూసి నువ్వు తెలంగాణ మంచిగా మాట్లాడుతున్నావు అని కంప్లీట్ నా ఫీల్డ్ని చేంజ్ చేసిండు. సో అదొక చిన్న చిరుజల్లు లాగా. ఈ పిడుగులు లాంటి యూట్యూబ్ బుడగలు అలా ఊపిరి నింపుకునేందుకు రోజుకొక పిడుగు నా ఇల్లు మీద నా మీద వేస్తున్నారు. అక్కడెక్కడో థాయిలాండ్ లో భూకంపం వచ్చినా దానికి శివజ్యోతే కారణం అంటారు. వాళ్ళందరి మీద కూడా నేను పిడిగేసే టైం తొందరలోనే ఉంది అని చెప్పాలనుకుంటున్నాను. That's okay, but good. Thank you. Chaitu. 2015 లో I won India Radio Forum Award, National Award first time. అలా కన్సిక్యూటివ్ గా 6 నేషనల్ అవార్డ్స్ 2019 వరకు 6 అవార్డ్స్ గెలుచుకున్నా. నా లైఫ్ లో పిడుగు అంటే వన్ ఆఫ్ ద రియాలిటీ షోస్కి వెళ్ళాను, చాలా హోప్ తో వెళ్ళాను. ముందు ఆఫర్స్ వచ్చినా కూడా వద్దు అనుకొని ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఆ షోకి వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ నేను 3rd వీక్ ఎలిమినేట్ అవడం జరిగింది. చాలా హోప్తో వెళ్ళాం కాబట్టి అనుకున్న సాధించలేకపోయానని చెప్పేది ఫర్ ది ఫస్ట్ టైం లైఫ్లో ఒక డిప్రెషన్ అంటే ఏంటో చూడడం జరిగింది. పిడుగు పడ్డా కూడా ఆ తర్వాత ఆ పిడుగు వచ్చేది వర్షం పడడం కోసమే అనుకుంటా. అట్లా నా లైఫ్లో అమేజింగ్ ఫ్రెండ్స్ వచ్చారు, నన్ను ఆ డిప్రెషన్ నుంచి బయట తీసుకొచ్చారు. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ నన్ను ఆ పిడుగు నుంచి బయట తీసుకొచ్చిందంటే టు మై ఫ్రెండ్స్. ఐ లవ్ మై ఫ్రెండ్స్ సో మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను టు ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జాఫర్ గారు. నాకు ఈ ప్రొఫెషన్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నేను ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో స్టూడెంట్స్ వింగ్ పనిచేసేవాడిని. అందులోనే హోల్ టైమర్గా వెళ్ళాలి, ఉండాలి, మొత్తం స్టేట్ వైడ్గా నాకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి స్టూడెంట్ లీడర్గా అని అనుకునేవాడు. అయితే కావాలని చెప్పి కొంతమంది నాకు మా పార్టీ వాళ్ళు బలవంతంగా ఇది కొంచెం బాగా రాస్తాడని చెప్పి తెలుగులో జర్నలిజంలో నచ్చారు. వచ్చిన తర్వాత 2-3 ఇన్వెస్టిగేటివ్ వార్తలు బాగా క్లిక్ అయినాయి, ఒక కిక్ ఇచ్చింది నాకు. అదే నాకు చిరుజల్లు అని చెప్పొచ్చు. పిడుగులు అంటే ఈ 30 ఏళ్ల కెరియర్లో అంతా అంతా రిస్కీగానే ఉంది నా ప్రొఫెషన్ అంతా. ఒకసారి ఏంటంటే ఒక ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఫారెస్ట్ ఏరియాలు తీసుకువెళ్తున్నారు. నేను కూడా చిన్న మారుతి కార్లో నేను మా కెమెరామ్యాన్ కమ్ డ్రైవర్ అతను ఇద్దరు వెళ్తా ఉన్నాం ఆ ఫారెస్ట్ ఏరియాలో. ఎందుకంటే ఆ లైవ్ గా షూట్ చేద్దామని. ఎంత పిచ్చోని చూడండి. వెళ్తే కరెక్ట్ గా 2:33కి నేను ఎక్కడో ఒక 1 hour ముందే నిద్రపోయాను. నేను సీన్ కట్ చేస్తే ఆ సిఐ వచ్చి నా ఇది పెట్టాడు, తుపాకీ పెట్టాడు. కళ్ళు తెరిస్తే తుపాకీ పోలీస్ డ్రెస్ ఉంది. చల్లబడిపోయాను. ఏం జరిగిందో అర్థం కాలేదు. నోట్ నుంచి మాట అస్సలు రావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. దూరంగా డిఎస్పీ వచ్చి
అతను జర్నలిస్టు, అతను జాఫరు, అతనేం చేయించు అన్నాడు. ఆ ఒక్క మాట ఎక్కడో ధైర్యం వచ్చేసింది. అబ్బా నన్ను ఇక్కడ గుర్తు పెట్టేవాడు ఉన్నాడు అంటే, గుర్తుపట్టాడు జర్నలిస్ట్ అన్నాడు కాబట్టి వాడు ఏం చేయడు అన్నది మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. సూర్య గారు, నా లైఫ్ లో చిరుజల్లు అంటే లైక్ ఆర్జేయింగ్ లోకి రావడం. 12 years బ్యాక్ ఐ వాజ్ ఇన్ బ్యాడ్ బ్రేకప్ అనమాట. స్టడీస్ కంటిన్యూ చేయడం నాకు అసలు ఇష్టం లేదు, బికాస్ నేను ఆ పిల్లని చూడాలి ఇది అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఇన్సిడెంట్ జరిగి నేను చాలా ఏడుస్తున్నా ఆ రోజు. ఆ నెక్స్ట్ డే ఐ గాట్ కాల్ ఫ్రమ్ చెన్నై FM. సో అక్కడ నుంచి నాకు ఇష్టమైన సినిమా ఫీల్డ్ కోసం నాకు ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వచ్చిన ప్రతి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుని ఇంత దూరం వచ్చా. ఉరుము అంటే నేను 10th చదువుతున్నప్పుడు మా తమ్ముడు చనిపోయాడు. సో నా లైఫ్లో పిడుగంటే తమ్ముడు ఉంటే బాగుండేది అనేటువంటిది ఒక. డెఫినెట్లీ వాచ్ అండ్ హీల్ బీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ యాక్చువల్లీ. ధనుష్, టర్నింగ్ పాయింట్ వచ్చేసి చిరంజీవి గారిని కలవడం నా లైఫ్ డ్రీమ్. ఆయన ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీలోకి వచ్చా. నాతో ఆల్మోస్ట్ ఒక ½ అవర్ డిస్కషన్ అయింది ఆయనతో. నేను వచ్చినప్పటి నుంచి మొత్తం అంతా ఆయన అడిగారు, తెలుసుకున్నారు, నా పేరు, నా ఊరు మొత్తం తెలుసుకుని ఆయన మాట్లాడిన ½ అవర్ నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే, రేపొద్దున లైఫ్లో ఎవరు లేకపోయినా కూడా నేను బతికేస్తాను అనే పాయింట్ నాకు మైండ్లోకి ఆయన నాటేశారు. ఫర్ ఎవర్ ఫేవరెట్, ఫర్ ఎవర్ సూపర్ హీరో నాకైతే చిరంజీవి గారు. పిడుగు వచ్చేసి కరెక్ట్గా నేను అనుకున్న గోల్కి రీచ్ అవుతున్న టైంకి నాకు ఒక కాల్ వచ్చింది. మా మదర్కి కిడ్నీస్ ఫెయిల్యూర్, ఐసీయూలో పెట్టారు, అర్జెంట్గా ఎమర్జెన్సీగా రావాలి అని. జస్ట్ నా కాల్ వచ్చే టైంకి నేను నైట్ బయలుదేరా. బిఫోర్ డే నేను ఒక పార్టీలో ఉన్నా. నా చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక 30-40 మంది నా ఫ్రెండ్స్. నెక్స్ట్ డే చూసి నేను ఒక్కడనే ఉన్నా విజయవాడలో. ఆ రోజు నుంచి ఒక 10-15 days ఆర్ 1 month వరకు నాకు ఎవరు కాల్ కూడా చేయలే. సో ఇక్కడ నాకు ఆ పాయింట్లో ఒక బ్రేక్ పడిపోయిందేమో అనిపించింది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నాని గారు, నా లైఫ్లో పిడిగి చెప్పేస్తా. కరెక్ట్గా ఉద్యోగం చేస్తూ ఏదో 4 రాళ్ళు దాచుకున్నాను అనుకునే టైంకి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన టైంలో నా ఉద్యోగం పోయింది. ఓ రోజు ఇంట్లో కూర్చుని ఇలా ఉద్యోగం పోయిందమ్మా ఏం చేద్దాం అంటే, మా అమ్మగారు ఏదో మాట్లాడుతూ పడిపోయారు మంచం మీద. ఆవిడ అరగంటలో 3 సార్లు ఫిట్స్ వచ్చింది ఆవిడకి. నాకేం చేయాలో తెలియదు. 2 to 3 weeks మా అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు. రూపాయి లేదు. హాస్పిటల్ బిల్లు నేను కట్టే పరిస్థితుల్లో లేను. మా చెల్లి రావడం, మా ఆవిడ మొత్తం అందరు కలిపి తలో చెయ్య వేసి నన్ను ఆ గండ నుంచి గట్టెక్కించారు. అది నా లైఫ్లో చాలా పెద్ద పిడుగు. టర్నింగ్ పాయింట్ ఏంటంటే, అంటే ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆడు అసలు ఏమీ చెప్పుకోడు గొప్పలు, కానీ ఆడు ఎప్పుడు నీకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అది చైతన్య. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక హీరోని ఇన్స్పిరేషన్గా చూస్తూ పెరుగుతూ ఎప్పటికైనా ఆయనతో సినిమా రాయాలో యాక్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. ఆయనే మెగాస్టార్. ఆయనతో నేను కూర్చుని 6 గంటల పాటు ఆయనకి నేను స్క్రిప్ట్ రాశాను. స్క్రిప్ట్ ఆయన చదివారు, అది స్టేజ్ మీద చెప్పారు. అది కాకుండా ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక అతను పిలిచి వీడియో తీ అని చెప్పి, చిరంజీవి గారు 150 సినిమాల పుస్తకం ఒకటి ఉంటుంది, ఆ పుస్తకం నా బ్యాగ్లో ఉంది. ఆయన నాకు ఆ పుస్తకం చూపించడం, నా పేరు రాసి విత్లో చిరంజీవి అని రాయడం, ఆ వీడియో తీయడం, ఈ వీడియో దాచుకో మనం కలుద్దాం అన్నాడు ఆయన. ఇంతకు మించిన లైఫ్లో ఇంకేమైనా ఉంటుందా? అండర్స్టాండ్. గుడ్. ఇంకా ఇలాంటి హైస్ చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీప్తి గారు, చిరుజల్లు లాంటి మూమెంట్ చెప్తాను. నేను న్యూస్ రిపోర్టింగ్ చేసేటప్పుడు అప్పట్లో జస్ట్ జనసేన పార్టీని స్టార్ట్ చేశారు అంతే పవన్ కళ్యాణ్ గారు. ఒక 20 మంది 30 మంది రిపోర్టర్లు గేట్ బయట, ఆయన బయట కోసం వెయిటింగ్. సార్ ఒక్క ఇంటర్వ్యూ సార్ అని ఫస్ట్ నేనే తీసుకోవడం, అంతమంది మహిళా జర్నలిస్టులు ఉండగా. అండ్ ఇవన్నీ ఒకటే అయితే పవన్ కళ్యాణ్ గారితో ఒక సెల్ఫీ దిగడం, జీవితంలో చిరుజల్లు లాంటి మూమెంట్. అండ్ పిడుగు లాంటి వార్త అంటే, ఆర్జేయింగ్ చేస్తున్నప్పుడు పొద్దున 4 ఆఫీస్కి వచ్చేసి పేపర్లు చదివేసేసి అర్జెంటుగా అప్డేట్స్ ప్రిపేర్ చేయాలి అన్న ఒక ఆత్రంలో డివైడర్ క్రాస్ చేసి వస్తుంటే బండి మీద ట్రావెల్స్ బస్సు నన్ను గుద్దడం, హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల
ఒక 6 months పాటు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోవడం, ఇంకా నువ్వు దేనికి అన్ఫిట్, కనీసం నీ పనులు కూడా నువ్వు చేసుకోలేవు, ఇంకొకళ్ళ మీద ఆధారపడాలి అన్న వార్త. అసలు ఇంకా దట్ ఈస్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ అని అనిపించింది. కానీ ఒక రెసిలియంట్ ఫీలింగ్ అయితే నాలో ఉండింది, నేను ఇక్కడతో ఆగట్లేదు. సో లేచి నిలబడి ఈ రోజు సుధీర్ ఇలా మీ అందరి ముందర ఈ షోలో నిలబడ్డాను అని అంటే డెఫినెట్లీ నాకు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యే మూమెంట్. పిడుగు లాంటి సంఘటనలు జరగకపోతే అది లైఫ్ కాదు, కానీ లైఫ్ అక్కడితో ఆగడానికి వీల్లేదు. ఎవరో మనకి మోటివేషన్ ఇవ్వరు, మనకి మనమే మోటివేట్ చేసుకొని అడుగు ముందుకు వేయాల్సిందే. దట్ ఈస్ ద లైఫ్ వాట్ ఐ హావ్ సీన్. మెరుపు లాంటిది ఏంటి అంటే ఐపీఎల్స్ ఇవన్నీ కూడా చేస్తూనే వస్తున్నా కాబట్టి ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ. అసలు ఎప్పుడు ఊహించుకున్నటువంటి కొంతమంది పర్సనాలిటీస్ లైక్ సచిన్ టెండూల్కర్, బ్రయన్ లారా, సునీల్ గవాస్కర్, ఇలాంటి వాళ్ళందరితో నేను ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళి కలిసి వాళ్ళతో వర్క్ చేయడం, లైక్ రవి శాస్త్రి అండ్ ఆల్, ఐ థింక్ దట్ చేంజ్ మై లైఫ్. అండ్ ఇట్లాంటి మూమెంట్స్ అన్ని కూడా ఇట్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ మై లైఫ్. కాబట్టి ఇవన్నీ కూడా నా ఫ్లాషీ మూమెంట్స్. బట్ పిడుగు లాంటిది అంటే 3 years బ్యాక్ మా డాడీకి కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అయింది. సో హీస్ ఆన్ డయాలసిస్. మా ఫ్యామిలీ వచ్చేసి వ్యవసాయం నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ. మా నాన్నగారు చాలా క్లోజ్గా ఉంటారు నేచర్కి ఎప్పుడు. ఇప్పటికీ కూడా డయాలసిస్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫామ్కి వెళ్ళి అవన్నీ చూస్తుంటారు, అన్ని పనులు చేస్తుంటారు. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ పిడుగు లాంటి వాడితే, బట్ హీ ఇన్స్పైర్స్ మీ ఎవ్రీడే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ షేరింగ్ ఆల్ ద వండర్ఫుల్ మూమెంట్స్. అన్ని ఇక్కడ నుంచి మీ లైఫ్ లోని అన్ని చిరుజల్లులే ఉండాలి, అంతా హ్యాపీ మూమెంట్సే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.